వెల్కమ్ బ్యాక్ టు అవర్ గౌతమ్ క్రియేటర్స్ ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి విషయాన్ని ఆధ్యాత్మిక విషయాన్ని మీకు అందులో మానవ సేవ అనేసి వచ్చాను. అదేంటంటే అన్ని ధర్మాలలోనూ మానవ సేవే అత్యుత్తమ ధర్మంగా చెప్తారు. ప్రతి ఫలం ఆశించకుండా చేసినప్పుడే అది నిజమైన సేవ అనిపించుకుంటుంది. సేవను మించిన పుణ్యం లేదు. సేవ ఉదాత్తమైనది, పరమ పవిత్రమైన ఈ భూమిలో పుట్టిన మహనీయులు ఎందరో జాతి కులమతాలకు అతీతంగా ఈ సేవా ధర్మాన్ని ఆచరించి తరిస్తారు. అవసరంలో ఉన్నవారికి, ఆర్తులకు, అనాథలకు, రోగులకు చేసే సేవను ఉత్తమమైన సేవగా పరిగణించారు విఘ్నులు. రామాయణంలో వాల్మీకి రామలక్ష్మణ సుగ్రీవ హనుమంతుల ద్వారా సేవా ధర్మం ఎంత అత్యుత్తమమైనదో చెప్పాడు. తన సుఖాన్ని వదిలిపెట్టి అన్నావదినల సేవకు అంకితమైన లక్ష్మణుడు సేవా ధర్మానికి ప్రతీక. అలాగే తాను సర్వకార్య సమర్థుడునైనప్పటికీ సుగ్రీవుడికి మంత్రిగా ఉండి అడుగడుగున అమూల్యమైన సలహాలిచ్చి కాపాడాడు హనుమంతుడు. తల్లిదండ్రుల సేవ పుణ్యప్రదమైనది, మహత్తరమైనది అని పురాణాలు ఘోషిస్తున్నాయి. పొండరీకుడు త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైన ఫలించలేదు. 2 చేతులు జోడించి, స్వామి, అమ్మా నాన్నల సేవ కారణంగానే మీరు నాకు దర్శనం ఇచ్చారంటే అంతటి పుణ్య సేవను నేనెందుకు వదిలిపెట్టాలి? ఆ సేవ చేశాకే మిమ్మల్ని దర్శించుకుంటాను అని వేడుకున్నాడట. అది తల్లిదండ్రుల సేవ పుణ్య ఫలం. శ్రవణ కుమారుడు కథ కూడా అలాంటిదే. అంధులైన అమ్మా నాన్నల్ని కావడిలో మోస్తూ తీర్థయాత్రలు చేయిస్తూ అడవి దారిలో ప్రయాణిస్తున్నాడు శ్రవణుడు. వారిని విశ్రమింపచేసి దాహం తీర్చడానికి కొలను దగ్గరకు వెళ్ళి పాత్రలో నీళ్లు నింపుతున్నాడు. అదే సమయానికి అటుగా వేటకు వచ్చాడు దశరథుడు. శబ్ద భేది విద్య తెలిసిన ఆయన ఏదో జంతువు నీళ్లు తాగుతోందని భావించి ఆ దిశగా బాణం వదిలాడు. అది శ్రవణ కుమారునికి తగిలింది. తన తల్లిదండ్రుల దాహం తీర్చమని మహారాజుని అర్థిస్తూ అతడు ప్రాణం వదిలాడు. ప్రాణం పొద్దున్న అమ్మా నాన్నల సేవ గురించి ఆలోచించిన ధన్యుడు శ్రవణుడు. ఈ రోజుల్లో సేవ అనగానే మనకు గుర్తొచ్చేవారు నిర్మలా సేవామూర్తి మదర్ తెరీసా ప్రార్థించింది. పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నటువంటి నినాదంతో అనాథలు, రోగులు, జనులు సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆదర్శమూర్తి. ఈ పని చేయడం వల్ల నాకేంటి అనుకోకుండా నిర్మల మనస్సుతో సేవ చేస్తే అందులో ఎంతో సంతృప్తి ఉంటుందో అర్థమవుతుంది. ఈ జన్మకు అర్థం, పరమార్థం ఉండాలంటే మనిషిలో మానవత్వం పరిమళించాలి. మానవ సేవే మాధవ సేవ అన్న హితోక్తిని సార్థకత చేస్తూ సాటి మనిషికి సాయం చేస్తే అది సాక్షాత్తు భగవత్ సేవే అవుతుంది. హృదయంలో కాసంత దయ, కరుణ మనిషిని సేవాధర్మంతో పునీతుణ్ణి చేస్తాయి. అది అక్షర సత్యం. ఈ విషయాన్ని నేను మానవ సేవ మాధవ సేవ అన్నటువంటి శీర్షికతో మీకు అందివ్వడం జరిగింది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, ఫాలో చేస్తారని, కామెంట్ చేస్తారని మనసారా కోరుకుంటూ, మనసారా ఆ భగవంతుడు చల్లగా మీకు చూడాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.